హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేనైతే చాలా బాగున్నాను. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా కొంచెం తగ్గింది. అందుకే వాయిస్ ఓవర్ కొంచెం మంచిగా ఇవ్వగలుగుతున్నాను. అండ్ మేము బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాం కదా. నేను ఎర్లీ మార్నింగ్ లేచేసరికి ఆ విండోస్ అన్నీ అలా అయిపోయి ఉన్నాయండి. అంత చలిగా ఉందన్నమాట బయట. నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఇట్లా ఉంటే నేమ్స్ రాసేస్తాననమాట. మీకెవరికి ఇలాంటి అలవాటు ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక కొంచెం ఆ విండోకుండే క్లాత్ తోటే కొంచెం వైప్ చేసి చూసుకుంటున్నాను ఎక్కడున్నావు ఏంటి అని. బట్ నో యూజ్, అస్సలు కనిపించట్లేదు. అనిల్ ట్రాకింగ్ చెక్ చేసుకొని చెప్పారనమాట, మనం వచ్చేసాము, ఇంకా లేసి కూర్చో, బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేస్తాను, లేయని లేపేశారు నన్ను. అప్పటికే ట్రాకింగ్ చెక్ చేసి ఎక్కడున్నప్పుడు లేపారు తెలుసా? హోస్కోటే దగ్గర ఉన్నప్పుడు లేపారండి. అది అక్కడి నుంచి ఇంకా చాలా దూరం ఉంది, ఇంకా ఎన్ని స్టాప్స్ ఉన్నాయి కదా, ఎందుకు నువ్వు నన్ను ముందు లేపావు, నేను ఫైట్ చేస్తుంటే లేదు బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేయాలి, బెడ్షీట్స్ ఫోల్డ్ చేయాలి, లేయని లేపేశారు. ఇంకా అన్ని బెడ్షీట్స్ ఫోల్డ్ చేసుకొని ఫుడ్ అది అనిల్ బ్యాగ్లో కొన్ని బెడ్షీట్స్ అలా పెట్టేసి, ఇంకా నా బ్యాగ్ మాత్రం సేఫ్గా ఉండాలన్నమాట, నేనేం పెట్టను నా బ్యాగ్లో. ఇంక అన్నీ రెడీగా పెట్టుకొని దిగంగానే ఇంకొంచెం లగేజ్ ట్రంక్లో పెట్టాం కదా, అంటే బట్టలును అండ్ నేను కొన్నాను కదా కొన్ని ప్యాంట్ సెట్స్, అవన్నీ ఫస్ట్ డే నెల్లూరుకి వెళ్ళంగానే అవన్నీ అక్కడే పెట్టాను అనమాట. నేను అతనికి ఎన్ని జాగ్రత్తలు చెప్పానో, నా గ్లాస్ లిడ్స్ ఉన్నాయి పోతాయి, ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా తీయండి తీయండి అని అంటుంటే, లేదు నేనేం టచ్ చేయను మీరే తీసుకోండి నాకెందుకు వచ్చింది అని అన్నారనమాట. ఇంకా అనిల్ని పంపించి నాకు జాగ్రత్తగా దించు అది ఇది అని చెప్తుంటే తనే వెళ్ళి అన్నీ దించుతున్నారనమాట లగేజ్ అంతా. అండ్ ఈ లోపు నన్ను కొంచెం ఆటో మాట్లాడి పెట్టన్నారు, కానీ లేదు క్యాబ్ బుక్ చేసుకుందాం అని కాసేపు, ఆటో అని కాసేపు అనుకుంటూ టైం వేస్ట్ చేసామండి. ఆఖరికి ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వకపోయేసరికి ఆటోలోనే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసరికి ఇదనమాట సిచ్యువేషన్. చెప్పాను కదా వచ్చే రోజు పని ఎక్కువ ఉండింది, వర్షం బాగా పడుతుంది, బట్టలు ఆరలేదు అని ఇలా తగిలిచ్చేసి వచ్చాను. నాకు అసలు ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుందోనండి. ఇంటి ముందు చూస్తేనేమో ఇలా మట్టి మశానంగా ఉంది ఇల్లంతా. అండ్ ఇంట్లో కూడా డోర్స్ క్లోజ్ చేసినా కూడా చాలా డస్ట్గా అలా ఉందన్నమాట. ఇంటి ముందంతా అలా ఉంది. అండ్ చూసారా గేట్ మీద అన్నిటి మీద ఎలా పడుందో. ఇంట్లో ఏమో బట్టలు ఇవన్నీ ఉన్నాయి. నేనేమనుకున్నాను, వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత పని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బస్సులో నాకు పెద్దగా నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టే టైంకి అనిల్ వచ్చేసింది లెయ్యి అని చెప్పి లేపేశారనమాట. ఇంకా రాగానే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి, నాకు ఆల్రెడీ చిరాగ్గా అనిపించింది అనమాట ఇవి ఇట్లా తీగలు కట్టి తగిలించుంటే. నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా తగిలించడం, బట్ ఇంకా తప్పక చేయాల్సి వచ్చింది అలాగా. సో ఇంకా ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసేసుకొని ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ తీసేసి సగం ఇంట్లో తీగ తీసేస్తే అడ్డం క్లియర్ అయిపోద్ది అనమాట. నాకైతే చాలా చిరాగ్గా ఉంటుందండి ఇంటి నిండా అలా తీగలు బట్టలు ఆరేసి ఉంటే. ముందు అవి తీసిన దాకా నాకైతే మెంటల్గా ఉండిందనమాట రాగానే. సో ముందు అయ్యే తీసేద్దామని చెప్పి ఫాస్ట్గా క్లియర్ చేస్తున్నాను. ఎడ్డి దానిలాగా ఉన్నాను. నిద్ర లేచి అలా వచ్చాను, బస్ దిగి ఇంటికి రాగానే ఇవి కనిపించినాయి, ముందు వీటినే క్లియర్ చేయాలని ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక అది అయ్యేసరికి చూసారా 7:10 అయ్యింది. నేనేమనుకున్నాను 7:45 కల్లా ఇల్లు చిమ్మేసి క్లీన్ చేసేసి నేను డస్టింగ్ అంతా చేసి వైప్ చేసేసి అంతా అయిపోవాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అలా అనుకున్నాను అనమాట. అండ్ అదైతే అస్సలు అవ్వదని నాకు తర్వాతే అర్థమైంది. ఇంకా మమ్మీ వాళ్ళు పంపించిన ఫుడ్ ఉంది కదా, అది మమ్మీ అత్తయ్య పంపించినవి అవన్నీ ముందు తీసి పెట్టేసుకుంటే ఆ తర్వాత మిగిలినవన్నీ సర్దుకోవచ్చు. ఇది ఫుడ్ పాడైపోతుంది కదా, ఇంకా అందుకని ముందు అవి సర్దుకుందామని చెప్పి అవి తీసి పెట్టేస్తున్నాను. ఇవైతే అత్తయ్య ఇచ్చినవి మమ్మీ ఇచ్చినవి అన్నీ సపరేట్గా చూపిస్తున్నానండి. ముందు చూపించిన 3 మమ్మీ ఇచ్చారనమాట. తర్వాత ఈ అరిసెలు, కారపూస అండ్ చక్రాలు ఇవన్నీ అత్తయ్య ఇచ్చారు. ఇవే కాదు అత్తయ్య లడ్డు కూడా ఇచ్చారు, ఇక్కడ మిస్ అయింది. అండ్ మమ్మీ వచ్చేసి అరిసెలు, చక్రాలు అండ్ మా అత్తయ్య వచ్చారు మంచిర్యాల నుండి. అత్తయ్య ఏంటంటే తెలంగాణ చెక్కలు అండ్ సకినాలు తెచ్చారనమాట. అవన్నీ కలిపి తెచ్చుకున్నాను నేను. అండ్ టొమాటో పికిల్ ఇంకా ఇవన్నీ తెచ్చాను, కానీ ఆ పికిల్ అయితే అప్పటికి బయటకు తీయలేదు. ఇవైతే బాక్సెస్లో ఉంటే కనిపిస్తే అనిల్ తింటారు కదా, ఆకలేస్తుందేమో అనేసి ముందే తీసి సర్దుకుందామని చెప్పి ముందు ఇవి తీసేసాను అనమాట బ్యాగ్స్లోంచి. అన్నీ కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ తీసుకొని వచ్చుకున్నాను నేను ఊరు నుంచి. పొంగల్ తర్వాత వెళ్ళినా కూడా మా కోసం అని కొన్ని తీసి పెట్టారు. మమ్మీ అయితే నేను వెళ్ళిన తర్వాత
ఈసారి పంపలేదు కదా అని చెప్పి స్పెషల్‌గా చేశారు. ఇవన్నీ తింటుంటే నాకు మా అన్నయ్య గుర్తొస్తాడండి. ఎందుకంటే తను తీసుకెళ్ళలేదు. నాకు మాత్రమే ఉన్నాయి కదా అని ఎక్కడో ఒక ఫీలింగ్ అనమాట. ఎవ్రీ ఇయర్ తనది షేర్ తనది, నా షేర్ నాది అన్నట్లు ఇద్దరికీ తీసి పెట్టేవారు. ఈసారి తనకది లేకుండా అయిపోయింది. అంతేనండి. యూఎస్‌లో ఉంటే ఇట్లాంటియన్నీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేవి. మనకు కొన్ని కొన్ని దొరకవు. అండ్ ఇంకా ఫాస్ట్‌గా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి సర్దేస్తున్నాననమాట. అంతా క్లీన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది నేను విండోస్ క్లీన్ చేయలేదని. ఎందుకో నాకొక పని స్టార్ట్ జేసి ఇల్లు కొంచెం నీట్‌గా పెట్టిన తర్వాత ఎక్కడన్నా ఏదన్నా కనిపిస్తే మళ్ళీ వెంటనే ఈ ఒక్క పనే కదా అని ఇంక అలా చేస్తూ ఉంటాననమాట. అనిల్‌కి అది అస్సలు నచ్చదు. ఒకటి ఒకటి అని చెప్పి మొత్తం చేస్తున్నావు అని చెప్పి అరుస్తుంటారనమాట చూసిన ప్రతిసారి ఇలాగా. నాకున్న ఓసీడీకి ఇంట్లో కొంచెం డస్ట్‌గా అనిపించినా నాకసలు ఎంత చిరాకుగా ఉంటుందంటే అంత చిరాకుగా ఉంటుందనమాట. ఊరు నుంచి వచ్చానంటే ముందైతే నేను ఈ ఇల్లు క్లీనింగ్‌లోనే నాకు ఆ రోజంతా గడిచిపోతుందండి. రెస్ట్ తీసుకునేది ఏం ఉండదు. జర్నీ చేసొచ్చి నిద్రపోవటము, రెస్ట్ తీసుకోవడం ఏం ఉండదు. ఈ క్లీనింగ్ తోటే సరిపోతుందనమాట. ఇంకా అలా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి మా రిలేటివ్స్‌లో ఒక బాబుది ఫస్ట్ బర్త్‌డే ఉంది. ఆ బాబు కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి కదా! నేను ఒకటి చెప్తాను, అనిల్ ఒకటి చెప్తారు. ఫైనల్‌గా అనిల్ చెప్పిందే తీసుకున్నానండి. నాకేంటంటే టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను అది తీసుకోవాలని చెప్పి చాలా సేపు చూసాను గానీ, నీకు టెడ్డీ బేర్స్ ఇష్టమైతే ఆ బాబుకి నచ్చాలి గదా! ఆ బాబుకి ఏజ్‌కి సరిపోయేది నువ్వు తీసుకోవాలి గానీ, నీకు నచ్చినయి ఎలా తీసుకుంటావు అని గోల పెట్టేసి తనకు నచ్చిందే తీసుకున్నారండి ఫైనల్‌గా. సో, ఇంక దాన్ని ప్యాక్ చేయించేసుకొని పార్టీకెళ్ళిపోతున్నాము. ఈ ఏరియాలో అయితే ట్రాఫిక్ ఉంటుందని నాకు బాగా తెలుసు. అందుకని వేరే సైడ్ ఎళ్దామంటే ఏమో ఈ అనిల్ వినరు. అందులో నేను నా ఫ్రెండ్స్‌ని మీట్ అయ్యి గూడా వెళ్ళాల్సొచ్చింది. కొంచెం లేట్ అయిపోయిందనమాట. వాళ్ళు 6కి చెప్తే మేము 6:30కో, 7కో వెళ్ళాము అక్కడికి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆంటీ వాళ్ళకి కనిపిచ్చేసేసి, ఆ తర్వాత పార్టీ హాల్‌కి వెళ్తున్నామనమాట. అప్పటికి యాక్చువల్‌గా మేము స్టార్ట్ అయిపోయి ఉంటుందేమో, మనం లేట్ చేసామనుకున్నాం గానీ, లక్కీగా బాబు నిద్రపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. అండ్ కమ్యూనిటీ హాల్‌లో వేరే వాళ్ళది ఆల్రెడీ ఫంక్షన్ జరుగుతూ, వాళ్ళు లేట్ చేయడం వల్ల, ఇక్కడ డెకార్ వీళ్ళు కొంచెం లేట్ చేశారండి. బట్ చాలా జరిగింది. నాకైతే ముందు వాళ్ళు కస్టమైజ్ చేయించుకున్న డ్రెసెస్ నచ్చిందనమాట. ఫ్యామిలీ అంతా అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, మదరు, ఫాదరు, బేబీ అందరూ ఒకే కలర్స్‌లో బాగా వేసుకున్నారనమాట. ఆ డ్రెసెస్ గానీ, డెకార్ గూడా చాలా నచ్చింది. చాలా చేశారు. చాలా మంచిగా జరిగింది పార్టీ అయితే. నేను వాళ్ళ ప్రైవసీ రీజన్స్ గురించి ఆలోచించి నేనెక్కువ తీయలేదండి. అందుకని దూరం నుంచి ఊరికే అట్లా వీడియో తీశాను గానీ ఎక్కువ తీయలేదు. అక్కడ కేక్ కటింగ్ అయ్యిందో లేదో, నా పక్కనుండే చిన్న పిల్లాడు ఆకలి అని స్టార్ట్ చేశాడండి. చిన్న పిల్లాడంటే ఎవరో కాదు మా అనిలే అనమాట. ఇంకా డిన్నర్‌కి వెళ్ళిపోయాం. అండ్ మా ఇల్లు గూడా అక్కడి నుంచి కొంచెం దూరం అయిపోతది మళ్ళీ ఫాస్ట్‌గా అనిల్‌కి నెక్స్ట్ డే మార్నింగ్ షిఫ్ట్ ఉండడం వల్ల మేము తొందరగా రిటర్న్ వెళ్ళాలి అని చెప్పి డిన్నర్‌కి వెళ్ళిపోయామనమాట. డిన్నర్‌లో అయితే చాలా ఐటెమ్సే ఉన్నాయి. అన్నీ కవర్ చేయడం కొంచెం కష్టమే అనమాట. నేను నేను కొన్ని వీడియో తీయడానికి ట్రై చేశాను. బట్ ఏంటంటే అందరూ ఫుడ్ కోసం ఉంటారు గదా! నేను వాళ్ళని తప్పించుకొని తీయలేకపోయాననమాట. నేను వెజ్ సెక్షన్‌లో తీశారు. అండ్ అనిల్ ప్లేట్‌లో చూపిస్తున్నాను చూడండి మీకు. నాన్ వెజ్ మటన్ బిర్యానీ, చికెన్ అండ్ ఫిష్ ఫ్రై ఇలా చాలానే ఉన్నాయి. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత నాకు కేక్ అంటే ఇష్టం కాబట్టి నేను మళ్ళీ వెళ్లి కేక్ తెచ్చుకున్నాను. ఆ ఐస్ క్రీమ్ మాత్రం నాది కాదండి అనిల్‌ది. ఆల్రెడీ నాకున్న థ్రోట్ పెయిన్‌కి నేను ఐస్ క్రీమ్ తింటే ఇంక నెక్స్ట్ డే పేషెంట్ అవుతానని నాకు తెలుసనమాట. కేక్ అయితే చాలా బావుండింది. అందుకే నేను సెకండ్ టైమ్ గూడా తెచ్చుకున్నాను. అండ్ ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి ఆంటీ వాళ్ళకి బాయ్ చెప్పేసి రిటర్న్ అయిపోతున్నామనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.